హనుమాన్ అనే సినిమా గురించి అంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చిరంజీవి గారి వ్యాఖ్యల మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి గారు ఏదో నెగిటివ్గా ప్రస్తావించినట్టుగా, దిల్ రాజు గారికి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుగా ఈ ధోరణిలో బయట రాసేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన దిల్ రాజు మీద సీరియస్ అయిన పరిస్థితి కనిపించదు. ఉపన్యాసం వింటే హనుమాన్ అనే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడిన ఉపన్యాసం కనుక వింటే అందులో దిల్ రాజు ప్రస్తావన ఉంది అంతే తప్ప ఆయనకు నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాల. దాదాపు ఆయన మాట్లాడిన మాటల్ని ఎన్హాన్స్ చేస్తూ వచ్చాడు ఈయన. సినిమాలో కంటెంట్ బాగుంటే స్క్రీన్స్ అవే వస్తాయి అని దిల్ రాజు గారు అన్నాడు. అదే మాటని ఈయన ఎక్నాలెడ్జ్ చేస్తూ ఒక పాత ముచ్చట చెప్పాడు. ఆ పాత ముచ్చట ఏంటంటే తన 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా, ఈ రెండు తలబడుతున్నటువంటి సందర్భంలో ఒకే టైం రిలీజులు 2, 100, 150. ఈ 100, 150ల మధ్య దిల్ రాజు గారు ఒక చిన్న సినిమా వేశారు అనే విషయాన్ని చెబుతూ ఆ సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ ఉంటే అదే నడిచిపోతుంది అని చెప్పాడు అని చెబుతూ తను మొన్న దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని ఎన్హాన్స్ చేశాడు ఆయన. అందులో ఆయన అన్న మాట అదే, సినిమాలో కంటెంట్ ఉంటే అదే స్క్రీన్స్ పెంచుకుంటూ వెడుతుంది, విస్తరిస్తుంది అని. సంక్రాంతికి 6 సినిమాలు రిలీజ్ అవ్వటం అనేది, లేకపోతే 5 సినిమాలు రిలీజ్ అవ్వటం అనేది ఈ రోజున కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదు. మల్టీప్లెక్స్లు లేని రోజుల్లో, సింగిల్ స్క్రీన్స్ మాత్రమే ఉన్న రోజుల్లో, సినిమా ఒక్కటే వినోద మాధ్యమంగా ఉన్న రోజుల్లో కూడా సంక్రాంతికి 6 సినిమాల వరకు రిలీజ్ అయ్యేవి. జనం చూసేవారు. అంటే షోస్ విపరీతంగా వేసేవాళ్ళు. జనాలు పల్లెటూరుల నుంచి వచ్చి హోటల్స్లో ఉండి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు సినిమాలన్నీ చూసి వెళ్ళిన సందర్భం కూడా మనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ అంటున్నారు, షో షేరింగ్ అంటున్నారు. ఈ రెండూ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు 60% గుంటూరు కారంకి వెళ్ళిపోతాయి అనేది ఓపెన్గానే చెప్పాడు ఆయన. దాంతోపాటు 40% స్క్రీన్స్ హనుమాన్ అనే సినిమాకి కేటాయింపు జరగచ్చు. జరిగిన తర్వాత నెక్స్ట్ డే సైంధవ్ వస్తోంది. ఆ రోజు ఒక సినిమా ఆపారు, రవితేజ ఈగల్ సినిమాని వాయిదా వేశారు. కాబట్టి సైంధవ్ ఒకటే సెకండ్ డే. సైంధవ్కి కొంత గుంటూరు కారం ఫస్ట్ డే స్క్రీన్స్లోను, అలాగే హనుమాన్కి కేటాయించినటువంటి స్క్రీన్స్లో ఒక షేర్ ఇటు వెళ్తుంది. తర్వాత సామిరంగాకి ఇంకొక షేర్ వెళ్తుంది. అంటే ఈ షేర్ కూడా షోస్ వైజ్ తగ్గుతాయి, అంతే, స్క్రీన్స్ కాదు. షో షేరింగే వచ్చేసింది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్లో కూడా షో షేరింగ్ వచ్చేసింది. అంటే షోస్ పెంచుతున్నారు, సంఖ్య పెంచుతున్నారు. కాబట్టి ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం ఉండదు. కొంచెం ఎడ్జ్ ఉన్న చోట టికెట్లు ఎక్కువ తెగుతాయి అనుకున్న చోట ఒక షో పెంచేసి వేసేస్తున్నారు. ఇది నడుస్తోంది. కాబట్టి పబ్లిక్ని వెనక్కి పంపించే ప్రయత్నం లేదు. రెండోది, గతంలో లాగా ఏ సెంటర్లు, బి సెంటర్లు, సి సెంటర్లు అనే ప్రోగ్రాం లేదు. ఇప్పుడు మొత్తం ప్రతి చోట అవకాశం ఉన్న ప్రతి చోట సినిమా వేసేస్తున్నారు. అంటే పల్లెటూరుల్లో ఉన్నటువంటి పాత థియేటర్లు రెనోవేట్ చేసి దాన్ని ఇంటర్నెట్తో అనుసంధానించి అక్కడ కూడా సినిమా పంపు చేస్తున్నారు అనేది చాలా కాలంగా జరుగుతోంది. నిజానికి కుమ్మక్కు రిలీజులోనే ఉండేది ఆ మధ్య. అంటే 2 హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే 7 రోజులు గ్యాప్ ఇచ్చి మొదటి సినిమా రిలీజ్ అయిన తర్వాత 7 రోజులు ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా ఆ సినిమాయే ఉంటుంది అన్ని థియేటర్స్లోనూ. అది కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టి రెండో హీరో సినిమా రిలీజ్ చేయటం అనేది కుమ్మక్కు రిలీజుల పద్ధతిని కూడా నడిపింది కూడా దిల్ రాజు గారే. అయితే దీని మీద కామెంట్ ఏం చేయలే చిరంజీవి గారు. ఆయన పాజిటివ్గా మాట్లాడినప్పటికీ దిల్ రాజు పేరు ప్రత్యేకంగా ప్రస్తావించడంతో అది న్యూస్ ఐటమ్ అయింది.
అంతకుమించి ఆయన నెగిటివ్గా మాట్లాడలేదు. అలాగే దిల్ రాజు గారు కూడా హనుమాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఆయన ప్రెస్ మీట్లో. ఆయన ఏమంటాడు, హనుమాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ వర్మ నన్ను కలిశాడు, ప్రశాంత్ వర్మ నన్ను కలిశాడు, మాట్లాడాడు, కుదిరితే వెనక్కి వెళ్ళండి అన్నాను. అయితే ఇది పాన్ ఇండియా రిలీజ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇతర భాషలకు సంబంధించిన మార్కెట్లు ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటే అదే డేట్కి రాక తప్పని పరిస్థితి ఉంది అనేది తను ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు. కాబట్టి గుంటూరు కారంతో పాటు ఆ సినిమా కూడా ఉంటుంది అని చెప్పాడు ఆయన. సో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించింది ఈ సినిమాని, ఈ హనుమాన్ అనేటువంటి సినిమాని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో హనుమాన్కి స్క్రీన్స్ కేటాయింపుకు సంబంధించి సరిగ్గా స్పందించడం లేదు ఇండస్ట్రీ, ఈ సినిమాని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు, చిన్న సినిమాలను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు, ఇదంతా ప్రచారం నడిచింది బయట. ఆయన ప్రత్యేకంగా ఈ పేరు ప్రస్తావించి ప్రశాంత్ వర్మ పేరు ప్రస్తావించటం వలన ఈ చర్చని ఖండించలేదు యూనిట్ కూడా. ఇది ఒక రకంగా హైప్ క్రియేట్ చేస్తుంది సినిమాకి. జరగని ఏది జరిగినా బ్యాడ్ ఆర్ గుడ్ మార్కెట్లో ఒక డిస్కషన్ జరగడం, సినిమా సెంట్రిక్గా ఒక డిస్కషన్ జరగటం మంచిది అనుకున్నారు, వదిలేశారు. అది కొంత ఉపయోగపడింది కూడా సినిమాకి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి గారి మాటలని, చిరంజీవి గారు దిల్ రాజు గారికి ఆయనకి ఏదో వార్నింగ్ ఇచ్చారు అన్న టైప్లో జరుగుతున్న ప్రచారం కూడా సినిమాకి కొంత ఉపయోగపడుతుంది అన్న మూడ్లో తీసుకుని ఎవరూ ఖండించట్లేదు, అలా నడిచిపోతుంది అది. కాబట్టి హనుమాన్ అనే సినిమాకి కూడా ఒక డిఫరెంట్ ప్రోపగాండా ఎజెండా రూపొందించుకుని ముందుకెడుతున్నట్టుగా అర్థమవుతుంది మనకి. చిరంజీవి గారిని వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టారు. ఆయన కూడా చాలా బాగా సినిమాని ప్రమోట్ చేసే పద్ధతిలో, ఆడియన్స్ని థియేటర్ వైపు కదిలించే పద్ధతిలో ఆయన ప్రసంగం నడిచింది. కొంత క్యూరియాసిటీ బిల్డ్ చేశాడు. అయితే కథకి సంబంధించి ఎక్కడో అంజీ సినిమాతో పోలికలు ఉన్నాయేమో అని అనిపిస్తుంది ఈ హనుమాన్ సినిమాకు సంబంధించి. అంటే హనుమంతుడు చిరంజీవి, ఈ చిరంజీవత్వాన్ని ఎలా పొందాలి అనుకునేటువంటి కొన్ని శక్తులు ఏముంది అసలు దానిలో, దాన్ని రహస్యాన్ని ఛేదించి దాన్ని నిక్షిప్తం చేసుకుని తమ చేతులు తమ కంట్రోల్లో పెట్టుకుని మరణాన్ని శాసించాలి అనే ఉద్దేశంతో జరిపే ప్రయత్నాలని అడ్డుకోవడం, దైవశక్తితో అడ్డుకోవడం అనే కార్యక్రమం ఏదో అది బేస్గా ఈ సినిమా నడవబోతోందేమో అని చిన్న డౌట్. ఇదే ఉంటుందని నేను చెప్పడం లేదు. ఒక రకంగా గతంలో అంజీ సినిమాలో కూడా జరిగింది అదే, అలాంటి ధోరణిలో ఈ సినిమా నడిచే అవకాశం ఉందేమో అని అనిపిస్తోంది. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి సైంటిఫిక్ ఫిక్షన్ సినిమానే. రెండోది, ఇప్పుడు ఈ సినిమాకి స్క్రీన్ షేరింగు లేకపోతే షో షేరింగ్ ప్రాపర్గా జరగడం లేదు అని ఏదైతే వార్త బయట ప్రచారంలోకి వచ్చిందో దీని మీద విచిత్రంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్ట్ అయ్యి హిందూ దేవుడి గురించి సినిమా తీస్తే మీరు ప్రాపర్ స్క్రీన్ షేరింగ్ ఇవ్వరా, ఏం జరుగుతోంది అనే పద్ధతిలో ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన దిల్ రాజు గారి మీద రియాక్ట్ అయ్యాడు, నిర్మాతల మండలి మీద రియాక్ట్ అయ్యాడు. ఈ సినిమాకి అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోమని వార్నింగ్ ఇచ్చేసాడు ఆయన. ఈ వార్నింగ్ వెనకాల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, రేపు 22వ తారీఖు రామమందిరాన్ని ఓపెన్ చేస్తున్నారు, ఆవిష్కరణ, విగ్రహ ప్రతిష్టలు ఇవన్నీ పూర్తయి ఆలయానికి పబ్లిక్ని అలౌ చేస్తున్నారు. ఆ రోజు నుంచి రోజువారీ కార్యక్రమాలు మొదలవుతాయి. ఆలయ దర్శనం అనేది మొదలవుతుంది, రామాలయ దర్శనం. ఆ రకంగా రామాలయాన్ని జాతికి అంకితం చేయబోతున్నాడు మోడీ గారు. ఈ క్రమంలో అంటే ఆలయాన్ని నిర్మించటము, ఆలయాన్ని విజయవంతంగా ఓపెన్ చేయటము, దాన్ని ప్రజల సందర్శన కోసం దాన్ని వినియోగించటం, ఇవంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయబోతోంది రాబోయేటువంటి ఎన్నికలకి అనేది వాళ్ళ నమ్మకం. కాబట్టి ఈ నమ్మకానికి ఆసరాగా నిలబడుతూ ప్రతి ఇంటికి అక్షింతలు పంపించేలాంటి ప్రోగ్రాం కూడా చేపట్టేశారు ఆల్రెడీ. ప్రతి ఒక్కరిని అయోధ్య దిశగా మళ్లించటం, అయోధ్యకి ప్రత్యేక ట్రైన్స్ వేయటం, ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొలిటికల్ ఏరియాలో రాముణ్ణి ప్రమోట్ చేసే ఒక కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే తన వంతు బాధ్యతగా రాజాసింగ్
ఈ హనుమాన్ సినిమాకి అన్యాయం జరుగుతోందని చెప్పడం ద్వారా హిందూ ఓట్లని కన్సాలిడేట్ చేసే ఒక బృహత్తర కార్యక్రమంలో భాగంగా తన వంతు కర్తవ్యంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోవాల్సి వస్తుంది. హనుమాన్ సినిమాకి అన్యాయం జరిగితే సహించము భరించము టైప్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఈ ధోరణి ఇప్పుడు చిరంజీవి గారు కూడా వేదిక మీద రాముడి ఆశీర్వాదం ఈ సినిమాకి సంపూర్ణంగా ఉంటుంది, ఆలయం 22వ తారీఖు జాతికి అంకితం చేస్తున్నారు, ఆ కార్యక్రమానికి నేను కూడా వెడుతున్నాను అని ఆయన సభాముఖంగా ప్రకటించాడు. కాబట్టి ఇది ఒక రకంగా హిందుత్వ అనేటువంటి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టే సినిమాగా కూడా ఆ ఆడియన్స్ని తన థియేటర్ వైపు రప్పించేటువంటి అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది. అందుకని దీనికి ఎదురు వెళ్ళటం అనేది ఇబ్బందికరమే అనే విషయం అందరికీ తెలుసు, అందరికీ అర్థమైన విషయం. అందుకని దిల్ రాజు కూడా మరీ సీరియస్గా మాట్లాడలేదు, అసలు అవసరం కూడా లేదు ఆయనకి. కానీ ఆయనకేదో వార్నింగ్ ఇచ్చినట్టు చిరంజీవి, లేకపోతే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరిగిపోతుంది. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. ఆయన ప్రయోజనం పొలిటికల్ ప్రయోజనం, అది బీజేపీ వ్యూహంలో భాగంగా మాట్లాడాడు ఆయన. దాన్ని అక్కడి వరకే చూడాలి. చిరంజీవి గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వలేదు, కానీ ఇవ్వకపోయినప్పటికీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇది సినిమాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడలేదు. అలాగే రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడతాయనే అనుకుంటున్నారేమో, దాన్ని కూడా ఖండించే ప్రయత్నం ఎవరూ చేయటం లేదు. ఇది టోటల్గా హనుమాన్ చుట్టూ అలుముకున్నటువంటి వివాదాలుగా కనిపించేటువంటి వివాదరహితమైనటువంటి వ్యవహారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.